శ్రీశైలం ముందుగానే చెప్తున్నాను, ఇది ట్రావెలింగ్ వీడియో కానే కాదు. మోర్ దెన్ ఏ ట్రావెలింగ్ వీడియో. కంటెంట్ మాత్రం నీకు తప్పకుండా నాలెడ్జ్ని ఇస్తుంది. నువ్వు తెలుసుకోవాల్సిన విషయాల్ని తప్పకుండా తెలియజేస్తాను. భారతదేశంలో ఒకే ఒక్క ప్రాంతంలో పరమశివుడు జ్యోతిర్లింగంగా, పార్వతీదేవి శక్తిపీఠంగా కొలువై ఉన్నారు. అది నల్లమల్ల అడవి ప్రాంతంలో దాగి ఉంది. జీవితంలో ఒక్కసారి అయిన 12 జ్యోతిర్లింగాలను, 18 శక్తిపీఠాలను చూడాలి అనుకునేవారు తప్పకుండా ఆనందపడే విషయం. పార్వతీ పరమేశ్వరుల దర్శనం శ్రీశైలంలో దొరుకుతుంది. ఈ ప్రదేశం గురించి చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. చరిత్రలో, వర్తమానంలో కూడా అందరి అనుభవాలు వారి జీవితంలో బలమైన మలుపుకు దారితీశాయి. ఛత్రపతి శివాజీ గురించి తెలియని వారే ఉండరు. శివాజీ మహారాజా కూడా ఈ శ్రీశైలం మల్లికార్జునుడి దర్శనం కోసం వచ్చాడు. కొన్ని కథనాల ప్రకారం సాక్షాత్తు ఆ శక్తి శివాజీకి ఒక పవిత్ర ఖడ్గాన్ని ప్రసాదించింది. మన హైందవ సామ్రాజ్యం కోసం అతను చేసిన పోరాటం చరిత్రను ఇప్పటికీ వణికిస్తుంది. అంతటి వీరుడు గురించి మళ్ళీ చెప్తాను. అసలు శ్రీశైలం కథ ఏంటో చూద్దాం. అయితే నేను విన్న పురాణాల ప్రకారం పెద్దవాళ్ళ అనుభవాల ఆధారంగా తెలిసిన విషయం నన్ను ఆశ్చర్యం కలిగించింది. సాక్షాత్తు శివుడే శ్రీశైలంలో ప్రదోష వేళలో ఇక్కడ సంచరిస్తుంటాడు అని. పార్వతీదేవి ఒక చిన్న తేనెతీగ రూపంలో అవతరించిన విషయం చాలా మందికి తెలియదు. అయితే కర్ణాటక వారికి మన మల్లికార్జునుడు అల్లుడు అని మీకు తెలుసా? వీరశైవుల గురించి వారి ఆచారాలను చూద్దాం. కర్ణాటక వారు వేల సంఖ్యలలో కాలినడకన మన శ్రీశైలానికి వస్తుంటారు. దీనిని శరణయాత్ర అని లేదా పాదయాత్ర అని అంటారు. అపరమైన భక్తి భావనతో వారు ఈ మల్లికార్జునుడి జ్యోతిర్లింగ దర్శనానికి వస్తుంటారు. కొంతమంది భక్తులు కర్రలతో, అదే లాంగ్ స్టిక్స్ని వారి కాళ్లకు కట్టుకొని వాటి ఆధారంగా నడుస్తారు. ఇలాంటి కఠిన తపస్సు పూర్వజన్మ కర్మల నుంచి విమోచన కలిగిస్తుంది అనే నమ్మకం. నేను స్వయంగా చూశాను. వారి కాళ్ళు రక్తంతో తడిచాయి, గాయాలతో శివుడిని సేవిస్తున్నాయి. అసలు శివుడిని కర్ణాటక భక్తులు అల్లుడిగా భావించడంలో ఒక పురాణ గాథ కూడా ఉంది. దానిని చూద్దాం. బ్రహ్మరాంబాదేవి అంటే పార్వతీదేవి జన్మస్థలం కర్ణాటక అని ఏ పురాణంలో ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ వీరశైవ లింగయాత సాంప్రదాయం బలంగా ఉంది. శ్రీశైలంలోని బ్రహ్మరాంబ శక్తిపీఠం 18 మహాశక్తిపీఠాలలో ఒకటి. శక్తిపీఠ కథ ప్రకారం సతీదేవి పైపెదవి ఇక్కడ పడిందని చెబుతారు. లింగయాత, వీరశైవ సాంప్రదాయాలు ప్రధానంగా కర్ణాటకలో వ్యాప్తి చెందాయి. సో అందువల్ల బ్రహ్మరాంబాదేవి ముందు కర్ణాటక ప్రాంతంలో పూజింపబడింది. అందుకని వారు బ్రహ్మరాంబాదేవిని ఆ ప్రాంతానికి చెందిన దేవతగా కొలుస్తారు. శ్రీశైలంలో మల్లికార్జునుడు బ్రహ్మరాంబాదేవిని పెళ్లి చేసుకున్నాడు. అందుకే శివుడు కర్ణాటక వారు అల్లుడిగా భావిస్తుంటారు. కర్ణాటక భక్తులు పాదయాత్ర అల్లుడు ఇంటికి పోవటం వంటిది. శ్రీశైలం శివుని గృహంగా భావించి అక్కడికి వెళ్ళటం అల్లుడి ఇంటికి వెళ్ళినట్టు భావిస్తుంటారు. 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైలం ఒకటి. 18 శక్తిపీఠాలలో బ్రహ్మరాంబాదేవి ఆలయం ఒకటి. వీరశైవ సిద్ధాంతానికి మూలంగా ఈ శ్రీశైలం ఒక పవిత్ర క్షేత్రం. భ్రమర అంటే తేనెతీగ అని అర్థం. ఆమె అరుణాసుర అనే రాక్షసుడిని సంహరించడానికి తేనెతీగ రూపంలో మారిందని పురాణ కథ. కర్ణాటక జానపదాల్లో కూడా అమ్మవారు తేనెతీగ రూపం తీసుకొని చాలా మంది రాక్షసులను సంహరించిందని ప్రస్తావించారు. శ్రీశైలం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటి. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి, అంటే 12 జ్యోతిర్లింగాలలో ఒకటి అని. అలాగే 18 శక్తిపీఠాలలో ఒకటి, 18 శక్తిపీఠాలలో ఒకటి అని. శైవశక్తి సాంప్రదాయాల కలయికగా ఉన్న ఏకైక ప్రదేశం శ్రీశైలం. ఆశ్చర్యం కలిగించే కొన్ని కథనాలను చూద్దాం. మల్లికార్జునుడి గురించి, అలాగే బ్రహ్మరాంబాదేవి గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. అసలు మల్లికార్జునుడి అవతరణ గురించి చూద్దాం. శివపురాణం, స్కంద పురాణం, అలాగే కొన్ని గ్రంథాల ఆధారంగా ఈ విషయం ప్రస్తావించబడింది. అందరికీ తెలిసిన కథనే. ఒకరోజు శివుడు కుమారులైన గణేశుడు, కార్తికేయుడు ముందుగా ఎవరు వివాహం చేసుకోవాలో పోటీ పడ్డారు. గణేశుడు గెలిచాడు. ఈ కథ అందరూ వినే ఉంటారు. యావత్ ప్రపంచాన్ని చుట్టినవాడు అర్హుడు అనగా కార్తికేయుడు తన నెమలి వాహనంతో బయలుదేరాడు. గణేశుడు పార్వతీ పరమేశ్వరులకి ప్రదక్షిణ చేసి సత్యాన్ని తెలుసుకున్నాడు. అలా గణేశుడు ముందుగా వివాహం చేసుకున్నాడు. ఇదంతా చూసిన కార్తికేయుడు కోపంతో కైలాసాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఆయన క్రౌంచ పర్వతం, అదే ప్రస్తుత శ్రీశైలం వద్ద నివసించడం ప్రారంభించాడు. తన కుమారుడి బాధను అర్థం చేసుకొని శివపార్వతులు శ్రీశైలానికి వచ్చి అక్కడే నివసించసాగారు. అప్పటి నుంచి ఈ స్థలం మల్లికార్జున క్షేత్రం అయ్యింది. మల్లిక అంటే పార్వతీదేవి, అర్జున అంటే శివుడు. అందుకే ఇక్కడ శివుడిని మల్లికార్జునుడిగా కొలుస్తారు. ఇప్పుడు బ్రహ్మరాంబాదేవి కథ చూద్దాం. శ్రీశైల శక్తిపీఠం 18 శక్తిపీఠాలలో ఇది ఒకటి. దక్షయజ్ఞ సమయంలో సతీదేవి ఆత్మహత్య చేసుకున్నాక శివుడు ఆవేశంతో సతీ శరీరాన్ని మోసుకొని తాండవం చేశాడు. విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీ శరీరాన్ని 51 భాగాలుగా కోసివేశాడు. ఆ భాగాల భూమిపై 18 ప్రదేశాలలో పడ్డాయి. అవే 18 శక్తిపీఠాలుగా కొలువై ఉన్నాయి. శ్రీశైలంలో ఆమె పై పెదవి పడింది.
అదోరోష్టం అంటారు. అందువల్ల భ్రమరాంబాదేవి శక్తిపీఠంగా స్థాపించబడింది. అయితే ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఈ గుడిని నిర్మించిన వారు శ్రీకృష్ణ దేవరాయలు. అసలు మన భారతదేశంలో లేదా మన రాష్ట్రాలలో ఎందుకని ఈ పురాణాల ప్రకారం గుడులను నిర్మించారు? ఈ కథలు నిజమా అబద్ధమా? ఈ గుడిని చూసినా ఏదో ఒక కథ చెబుతూనే ఉంది. దానిలో నిగూఢమైన జ్ఞానం దాగి ఉంది. ఇవి అన్నీ వచ్చే వీడియోలో తెలుసుకుందాం. శ్రీశైలానికి దగ్గరలో ఉన్న యాగంటి మరొక పుణ్యక్షేత్రంగా కొలుస్తూ ఉంటారు ప్రజలు. యాగంటిలో ఒక విగ్రహం ఉంది. అందరికీ తెలిసిన నంది విగ్రహమే. కానీ ఆ నంది విగ్రహం ఎందుకని సంవత్సరానికి 1 అంగుళం పరిమాణం పెరుగుతూ ఉంది? దీనిని సైంటిఫిక్గా డీకోడ్ చేద్దాం. డోంట్ మిస్ ఇట్. సైంటిఫిక్ రీజన్స్ బిహైండ్ నంది. సబ్స్క్రైబ్ మై జర్నీ హెజీ. చివరి వరకు ఈ వీడియో చూసామంటే మన పరిచయం ఈ సృష్టిలో నిర్ణయించబడింది అని. ఈ జర్నీలో మనం ఒకరికొకరు సాయం చేసుకుని ముందుకు వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. సర్వం శివం జగత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది, సపోర్ట్లో ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ అగైన్. ये